పుష్ప 2 ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఈ విజయం అనేది మామూలు మూత మోగుతలేదంట. అయితే ఇది భారీ స్థాయిలో రికార్డులను సృష్టించింది అనే మాట వినబడుతున్నది. ఊహించని విధంగా ఈ విజయం రావడంతోని అల్లు అర్జున్ ఆనందంతోని మునిగిదేలుతున్నాడంట. అయితే విడుదలకు ముందుగా పుష్ప 2 సినిమా ప్రచార కార్యక్రమాలల్లో దేశవ్యాప్తంగా పలు నగరాలను సందర్శించి అభిమానుల హృదయాలను గెలుచుకున్న బన్నీ ఇప్పుడు విజయం తర్వాత గిట్లా మరో విజయయాత్ర అభిమానులను కలుసుకోవాలని ఆయన సిద్ధం చేస్తున్నాడంట. అయితే ప్రస్తుతం తాజాగా అందుతున్న సమాచారం మేరకు పుష్ప 2 ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్ల వసూలను నమోదు చేసుకొని ఇక అది గిట్లా దాటేసిందంట. అయితే ప్రస్తుతం ఇది అల్లు అర్జున్ కి ఆయన సొంతం చేసుకున్న రికార్డు మాత్రమే కాదు, ఆయన గర్వించదగ విషయం లెక్క మారిందంట. అంతేకాదు ఈ రకమైన విజయం అనేది మన తెలుగు అభిమానులతే కాదు, ఆయన సైని జీవితంలోనే కాదు కానీ టాలీవుడ్ చరిత్రలోనే ఇది గుర్తుండిపోయే పెద్ద హిట్ లెక్క నిలిచిందంట. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ ఇప్పుడు ఈ విజయం కారణంగా ఆయన సంతోషంతో ఉప్పొంగిపోతున్నాడు గినక మరో విజయ యాత్ర గిట్లా ప్రేక్షకులను చూసేటందుకు ప్లాన్ చేసేటట్టుగా సిద్ధం చేస్తున్నాడంట. అయితే ఈ విజయానికి ఆయన్ను ఆదరించిన అభిమానులు కానీ మీడియా వాళ్ళకు కానీ ధన్యవాదాలు చెప్పాలనుకునే సంకల్పంతో అల్లు అర్జున్ విజయయాత్ర ఒకటి సిద్ధం చేస్తున్నాడంట. వచ్చే వారంలోనే పలు నగరాలను సందర్శించి అల్లు అర్జున్ ఈ విజయయాత్రను పెట్టాలని నిర్ణయించుకున్నాడంట. అభిమానులతోని ముచ్చటిద్దాం అనుకుంటున్నాడంట. గదిగిట్లా అభిమానులను దగ్గరికి వెళ్ళి వ్యక్తిగతంగా కలుసుకొని వాళ్ళ ప్రేమకు కృతజ్ఞతలు చెప్పాలని అనుకుంటున్నాడంట. అయితే ఈ విజయయాత్రకు చివరిగా మన హైదరాబాద్ లా ఘనంగా కార్యక్రమం నిర్వహించబోతున్నారంట. ఇప్పటికే అభిమానులల్లా ఈ హైదరాబాద్ కార్యక్రమం గురించి ప్రత్యేక ఆసక్తి అయితే నెలకొనున్నది. అంతేకాదు ఇక మన అల్లు అర్జున్ రాబోయే చిత్రాల మీద గిట్లా వేరే లెవెల్ గా అంచనాలను సృష్టించబోతున్నదని ఈ కార్యక్రమం ద్వారా అని ఇప్పటికే సమాచారం అందుతున్నది. అంతేకాదు ఈ విజయం ఇప్పుడు ఆయన అనుకున్న సినిమాకు పడిన కష్టానికి దగ్గ ఫలితము రివార్డులు ఈ స్థాయిలో రావడం అనేది గర్వించదగ్గ విషయం మాత్రమే కాదు, ఇక మన తెలుగులో టాలీవుడ్కే ప్రామాణికల్లా గొప్ప స్థాయికి తీసుకుపోయిందనడంలా సందేహమే లేదు. మళ్ళీ ఆయన వరుసపెట్టి విజయాలతోని మళ్ళసారి ఆయన ఏందో నిరూపించుకుంటూనే ఉన్నాడు. మళ్ళీ వచ్చే సినిమాలతోని ఇట్లా ఆయన ఇదే రకమైన విజయాలను కొనసాగించాలని కోరుకుంటా. మళ్ళా కలుద్దాం.